హలో అండి. నమస్కారం అందరికీ. నా పేరు శ్రీదేవి. నేను ఇవాళ కథలు చెప్పుకుందాంరా అనే ఒక సరికొత్త యూట్యూబ్ ఛానల్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఈ ఛానల్ ద్వారా నేను నా లక్ష్యం ఏమిటి అంటే, మనం చిన్నప్పుడు మన అమ్మమ్మల చేత, నాయనమ్మల చేత బోలెడు కథలు చెప్పించుకునేవాళ్ళం కదండీ. చందమామ కథలు, పంచతంత్రం కథలు, రామాయణ, భారత, భాగవత కథలు, బోలెడు నీతి కథలు, నాకొచ్చిన కథలు, మీకు నచ్చే కథలు, ఇలా బోలెడు కథలు మనం జానపద కథలు ఇలా చాలా చెప్పించుకునేవాళ్ళం కదా. సో, ఇలాంటి బోలెడన్ని కథలతో చిన్నారులకు చెప్పాలనే లక్ష్యంతో మేము ముందుకొచ్చేసానండి. సో, ఈ కాలంలో చాలామంది పేరెంట్స్ ఏంటంటే వర్కింగ్ పేరెంట్స్ ఉన్నారు. సో, వాళ్ళ పిల్లలకి వాళ్ళకి కథలు చెప్పాలి అంటే వాళ్ళు వర్క్ చేసుకొని వచ్చి చాలా అలసిపోయి ఒక్కోసారి చెప్పలేక అలా ఉంటారు. సో, అలాంటి చిన్నారులకు నా కథలు వినిపించాలి అనేది నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అలాంటి కథలు పిల్లలకి వినిపించాలనుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు, ఈ ఏఐ కాలంలో ఇవేంటి పాచితికే పచ్చళ్ళ ఇంకా కథలు చెప్తానంటోంది, యానిమేషన్ అవన్నీ వచ్చేసాయి కదా. సో, అని మీరు అనుకోవచ్చు. కానీ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి ఛానల్‌తో నేను ఉట్టి స్టోరీ టెల్లింగ్ మీదే ఫోకస్ చేస్తానండి. ఎలాంటి ఏఐ కూడా వాడదలుచుకోలేదు. ఎందుకంటే పిల్లలు హాయిగా పడుకునేటప్పుడు నా కథలు వింటూ పడుకుంటే వాళ్ళే ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. సో, కథల్ని. సో, దీని ద్వారా ఏంటంటే వాళ్ళ ఇమాజినేషన్ పవర్, క్రియేటివిటీ, తర్వాత మోరల్ వాల్యూస్ ఇవన్నీ పెంచాలి అనేది నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో, నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు మనసారా అభినందించి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. సో, మీరేమైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే నేను కింద ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేస్తానండి. దానికి ఇవ్వచ్చు, లేదంటే మన ఛానల్ కింద కామెంట్స్లో కూడా పెట్టచ్చు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో, త్వరలో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు ఒక చక్కటి కథతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.